ఒక వేసుకోండి, కాస్త భయపడుతున్నారు. హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ శర్వానంద్ సార్ ఫ్యాన్స్కి వెల్ విషర్స్కి సపోర్టర్స్కి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆరుష్ రావూరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శర్వానంద్ సార్ చిన్నప్పుడు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఈ మూవీలో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ నాకు యాక్చువల్లీ డబుల్ స్పెషల్, ఎందుకంటే దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ అడ్రినలిన్ ఫ్యూల్డ్ మోటోక్రాస్ రేసింగ్ మూవీ. అండ్ చెప్పాలంటే ఈ మూవీ డైరెక్టర్ అవినాష్ రెడ్డి సార్కి చాలా పెద్ద థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు అందరు ఆర్టిస్ట్కి ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ మీరు కావాల్సిన షార్ట్స్ చాలా క్లియర్గా చెప్పి అన్నీ తీసుకున్నారు షార్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ స్టేజ్ నేను మీ అందరితో మాట్లాడుతున్న కారణం ఒకే ఒక అన్న, మ్యాగీ అన్న. సో మ్యాగీ అన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో అన్నకి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అన్న నా చెప్పిన ప్రకారం అన్న చాలా ప్రొఫైల్స్ వెళ్ళారు, నా ప్రొఫైల్ కూడా వెళ్ళారు. నాకు చాలా నచ్చింది. నన్ను ఆడిషన్కి రమ్మన్నారు, వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను, చాలా నచ్చింది అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ యామ్ ప్రివిలేజ్డ్ టు ప్లే ద రోల్ ఆఫ్ శర్వానంద్ సార్ చిన్నప్పుడు క్యారెక్టర్. అండ్ ఆల్సో ఐఎమ్ ప్రివిలేజ్డ్ టు ప్లే విత్ రాజశేఖర్ సార్. సార్ చాలా డౌన్ టు ఎర్త్, చాలా కైండ్, అండ్ అతని నుంచి చాలా నేర్చుకున్నాను. ఆఫ్ స్క్రీన్ కూడా చాలా బాగా మాట్లాడారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాన్ఫిడెన్స్ 3 generations, బట్ ఓకే. ఫస్ట్ శౌర్య. అందరికీ నమస్కారం. నేను శౌర్య చెల్లిమిల్ల. నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం అభిలాష్ అన్న. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినది కూడా అభిలాష్ అన్న. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు అందరు చాలా బాగుంది అని అంటారు. నేను యాక్ట్ చేసిన శర్వా అన్నకి చాలా థ్యాంక్స్. ఆయనతో యాక్ట్ చేయడానికి నాకు చాలా గౌరవంగా ఉంది. నాకు ఏం కావాలంటే అది ఇస్తారు. నేను ఇప్పుడు ఒక చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇస్తారు. ఏదన్నా నాకు మూవీలో ఐస్ క్రీమ్ సీన్ ఉంటే అది నాకు మొత్తం ఇచ్చేస్తారు. చాక్లెట్ అడిగితే చాలా ఇస్తారు. థ్యాంక్ యూ. ఏంటి ఇప్పుడు ఏం కావాలో అడుగుతున్నావు కదా ఈవెంట్ తర్వాత, మామూలుగా కాదు అసలు. ఓకే, నా ఎడిటర్ అనిల్ గారు టు స్పీక్. మధ్యలోకి వెళ్ళండి అనిల్ గారు. హాయ్ అండి, నా పేరు అనిల్ పసల, ఫిలిం ఎడిటర్ని. అందరిలాగే థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ లైక్ చాలా ఎఫర్ట్స్ అయింది ఫిలింలో చేయడానికి. అండ్ లైక్ చాలా లైవ్ యాక్సిడెంట్స్ అయినాయి, లాట్ ఆఫ్ రషెస్ అన్నీ చేశారు. వన్ థింగ్ ఏంటంటే చాలా ఈ ఫిలింలో వర్క్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఉన్నాను. అండ్ ఒక తెలుగులో ఇలాంటి సినిమా వస్తుందని చాలా ప్రౌడ్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. ట్రైలర్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. సో ఇంకా ఈ సినిమాలు చూస్తే ఇంకా షాక్ అవుతారు. ఇంకా అంత పెద్ద ఇది ఉంది మీకు అందరికీ. థ్యాంక్ యూ శర్వా సార్, మీ ట్రాన్స్ఫర్మేషన్ బాగోలేదు స్క్రీన్లో సార్. సంక్రాంతి నుంచి మళ్ళీ రేస్ స్టార్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అభిలాష్, thank you for trusting me in this project, and thank you so much. Vamsi sir, thank you so much sir. Thank you sir. Rajshekar sir, so again 4 films continues చేస్తాను. Thank you sir. చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో అగైన్ పనిచేస్తాను. Thank you sir. Raju sir, thank you for being here sir. Thank you sir. And Jibran sir, and he gave a wonderful score. ఇప్పుడే ట్రైలర్లీ మీరు ఒక చిన్న శాంపుల్ అది. Thank you sir. Anil, he did a great job in edit.
సినిమాని టోటల్గా మార్చేశారు ఇది. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్, థ్యాంక్ యూ. మీరు పాడాలి కూడా. హలో, అందరికీ నమస్కారం. అండ్ okay, first I should thank Vamsi Bhai because no, okay because he trusted me and introduced Abhilash, and after Saho we are working again, and I'm confident that because Sharva Garu, after Ranrajaran, we are joining hands, and I'm sure that this film will be much a big hit than Ranrajaran, and this will be one of a film which goes into the history, like like one of the best films in Telugu industry. And thanks Rajsekhar sir, I've been a fan of you, and we are looking forward. I hope there will be a success meet, and I would like to talk there. And sir, once you came in, I mean, it's our confidence became big, and cinematographer, editor, and everyone have done a great job. I'm looking forward for the success meet. Thank you. Sir, నేను కంపోజ్ చేసి ఆల్రెడీ ఇచ్చాను కదా అన్నారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సండే కదా, కొంచెం బిర్యానీ గట్టిగా తిన్నట్టున్నారు అందరూ ఈరోజు. ఓకే పోలే, గుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫస్ట్ మీడియా. ఎప్పుడు కూడా మా సినిమా ఫంక్షన్స్ ఏదొచ్చినా కూడా మీరు ముందుండి మా సినిమాలన్నింటిని కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. యూవీ క్రియేషన్స్ ఈజ్ లైక్, అంటే నా సంస్థని, యూవీ క్రియేషన్స్ అంటే నాకు ఒక సొంత సంస్థ కింద. అది GA2 పిక్చర్స్ కానీ యూవీ క్రియేషన్స్ కానీ రెండు కలిపి చాలా సినిమాలు, మంచి సినిమాలు తీసింది. అండ్ వంశీకి నాకు ఉన్న జర్నీ ఒక 20-25 ఇయర్స్ జర్నీ. వంశీ బాయ్ ఆఫ్ కోర్స్, 20-25 ఇయర్స్ జర్నీ. మాట్లాడాలంటే వంశీ నా జర్నీ చాలా ఉంటుంది. ఈరోజు బైకర్ సినిమా, కొన్ని సినిమాలకి ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళాలంటే చిన్న టెన్షన్ ఉంటుంది లోపల. బట్ ఈ సినిమాకి ఏ టెన్షన్ లేకుండా వచ్చి మాట్లాడుతున్నా, ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇద్దరు చూశారు సినిమా. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని చెప్పారు. అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా డెఫినెట్గా ఎస్పెషల్లీ యూత్కి అయితే మాత్రం ఈ సినిమా టెక్నికల్గా చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో సౌండ్ డిజైనింగ్ అనేది చాలా సినిమాలో మంచి ప్లేస్ తీసుకుంటుంది. ఆ సినిమా హిట్ అవ్వడానికి కానీ, ఆ సినిమా మంచి రన్ రావడానికి కానీ. ఈ సినిమాలో అయితే సౌండ్ డిజైనింగ్ అదిరిపోయిందని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్గా మీకైతే మాత్రం ఈ సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి బ్యాక్ డ్రాప్లో సినిమా వచ్చి మాత్రం చాలా రోజులు అయింది. అండ్ అభిలాష్ గారు, మీ గురించి అయితే చాలా గట్టిగా చెప్తున్నారు. అడ్వాన్స్ చెక్ తీసుకొద్దాం అనుకున్నాను, మరి రాజన్న పక్కన ఉన్నాడు కదా కొడతాడని చెప్పి ఆగిపోయాను. తర్వాత ఎప్పుడైనా సెట్ చేసుకోవాలి జాగ్రత్తగా ఆఫీస్కి పిలిచి. అండ్ అభిలాష్ రెడ్డి గారికి ఒక మంచి ఇదేంటంటే యూవీ క్రియేషన్స్ లాంటి సంస్థ దొరకడం. బికాస్ ఈ సినిమా కథ కన్నా కూడా ఈ సినిమా టెక్నికాలిటీగా బాగా అర్థం చేసుకోవాలి. మేకింగ్ మీద చాలా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇట్లాగా మేకింగ్ నమ్మే సంస్థలో ఈరోజు నిజంగా అందరికన్నా ముందు వంశీబాయ్ ఉంటాడు. ఎందుకంటే వంశీబాయ్ ఉంటాడు. అట్లాంటి వంశీబాయ్ సపోర్ట్ దొరకడం అభిలాష్కి, యూవీ క్రియేషన్స్ లాంటి అంత మంచి సంస్థ దొరకడం నిజంగా అభిలాష్ చేసుకున్న అదృష్టం. తన ఫస్ట్ సినిమా డైరెక్షన్కి ఇది దొరకడం అనేది. అండ్ ఆల్ ది బెస్ట్ అభిలాష్ బాయ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ ఎంటైర్ టీమ్. రాజన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రాజన్కి ఈ స్టేజ్ మీద ఇద్దరం ఉన్నాం, వంశీ ఉన్నాం, నేను ఉన్నాం. మా ఇద్దరు కెరియర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కెరియర్స్ రాజన్న చేతిలోంచే స్టార్ట్ అయినాయి. నా దగ్గర 49 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని నాకు ఆర్య సినిమా ఇచ్చాడు రాజన్న. ఆఫ్కోర్స్ వంశీ దగ్గర అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటాడు, 59. ఓకే. సో మా ఇద్దరు కెరియర్స్ తన చేతిలోంచే స్టార్ట్ అయినాయి డిస్ట్రిబ్యూటర్స్గా. ఈరోజు ఇద్దరం కూడా ప్రొడ్యూసర్స్గా రాజన్ని గెస్ట్ కింద పెట్టి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శర్వా గారు, నాకు తెలిసిన ఇండస్ట్రీలో చాలా స్వీటెస్ట్ పర్సన్. ఎంత స్వీటెస్ట్ అంటే ఆయన సినిమాలు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడు కూడా ఏ సినిమా కూడా ఓవర్ హైప్ చేయడు. ఆయన చాలా నీట్గా ఆ సినిమాకి ఎంత ఉంటుందో అంతే మాట్లాడతారు, అంతే ప్రజెంట్ చేస్తారు తప్పితే ఏ రోజు కూడా. ఇప్పుడు మీ అందరం కూడా చెప్తున్నా కదా, నేను ఓపెన్గా చెప్తున్నా కదా, మా సినిమాల మీద మేము ఎక్స్ట్రా ఎడ్జ్ తీసుకుంటాం సోషల్ మీడియాలో కానీ, మామూలుగా కానీ, మాట్లాడటంలో కానీ, స్టేజ్ మీద కానీ. అంతా
అది సర్వాబాయిది ఎంత జెన్యున్గా ఉంటుందంటే తను ఎంత జెన్యున్గా ఉంటాడో తన సినిమా పబ్లిసిటీ కూడా అంతే జెన్యున్గా ఉంటుంది నిజంగా. ఓకే శర్వాబాయ్. ఓకే సో ఇంకా చెప్పాలా చెప్దాం. సో చార్మింగ్ స్టార్ శర్వాబాయ్ తన జెన్యూనిటీ ఎంత ఉంటుందో సినిమాలో కూడా అంతే జెన్యూనిటీ ఉంటుంది. అంటే తను చూస్ చేసుకునే కథలు కానీ ఇవి కానీ నిజంగా చెప్తున్నాం. మన సంక్రాంతికి తనకు వచ్చిన సినిమా. ఓకే మేడం వచ్చింది సార్ అవును మీరు ఆపారు కాబట్టి సో బ్యూటిఫుల్ మాళవిక నేర రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే ఎందుకంటే మొన్న మంచి సినిమా చేశారు ఆయన సంక్రాంతిలో. ఆ సినిమా కన్నా కూడా ఈ సినిమా ఇంకా చాలా బాగా ఆడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే వచ్చిన మాళవిక గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. బన్నీవాస్ గారు ఇప్పుడు కూడా మీకు ఫ్లైట్ ఉందని చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ముంబైలోనే ఉంటున్నారా ఏంటి? థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఒక పిక్ జాయిన్ అయ్యారు కాబట్టి మరొకసారి ఫోటో. మా ఇవాళ మామూలు క్రేజ్ లేదు ఇక్కడ. ఎస్పెషల్లీ ఈ సినిమాలో రాజశేఖర్ గారిది అయితే అదిరిపోయిందని చెప్పారు చూసిన ఇద్దరు కూడా. డెఫినెట్ గా ఈ సినిమాతో రాజశేఖర్ గారికి ఇంకొక 2.0 రాజశేఖర్ గారు 2.0 స్టార్ట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బన్నీవాస్ గారు. రాజశేఖర్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. మా గోళీల ఫ్యాక్టరీ నుంచే నేను ఫినాన్స్ చేశా ఈ సినిమా. ఓకే రాజశేఖర్. వంశీ బాయ్ ఇక్కడ డైరెక్టర్ బాయ్ లేరు ఇక్కడ. యూవీలో ఓన్లీ వంశీ బాయ్. యా థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. 3 days ముందే మేము థియేటర్లో రిలీజ్ చేసాం ట్రైలర్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా కాల్స్ వచ్చాయి. నేను అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే విజువల్ బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది అనుకున్నా, కానీ చాలామంది సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఏదైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సౌండ్ అనేది వెళ్ళాలి మన ఆడియన్స్ దగ్గరికి అనుకున్నామో డెఫినెట్గా ఆడియన్స్ దగ్గర రీచ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ. టెక్నీషియన్గా కానీ మా టెక్నీషియన్ దగ్గర చాలా బాగా చేశారు. కొంచెం నేను స్పీచ్లో వీక్, అసలు దిల్రాజు సార్ ఉన్నారు ఇక్కడ అందరూ. సో చాలా బాగా మాడతారు బనివాస్ గారు యాక్చువల్లీ. సో ఈ ఫిలింకి వస్తే ఇది 2 టైమ్ లైన్స్లో జరుగుతుంది మూవీ. ఎర్లీ 90s ఒక స్టోరీ ఉంటుంది అండ్ ఎర్లీ 2000లో ఉంటుంది స్టోరీ. ఇంకోటి మీకు ఏంటంటే ఎంత అథెంటిసిటీ ఉంటుందంటే 90sలో మేము 2-stroke బైక్స్ వాడాం అండ్ ఎర్లీ 2000sలో 4-stroke బైక్ వాడాం. అంటే సౌండ్గానే కాదు విజువల్గా వచ్చినా కూడా ఆ ఎరాని రీక్రియేట్ చేసాం. బైక్స్ అవన్నీ మొత్తం బైక్స్ అని రీక్రియేట్ చేసి అది మీకు ఆ స్క్రీన్ మీద చూపడానికి చాలా ట్రై చేసాం. అండ్ మీరు సినిమాలో రేసెస్ చూస్తే ఎవ్రీ రేస్ ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే అందరికీ తెలుసు హీరో విన్ అవుతాడు, దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద రేస్, బట్ మీరు థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ రేస్ చూస్తున్నప్పుడు విల్ ఫీల్ లైక్ ఓకే మనం నిజంగానే రేస్ చూస్తున్నామని. ఆ ఫీల్ అయితే 100% మీకు ఉంటుంది. ఈ బైకర్ ఫిలిం రేస్ ఒక్కటే కాదు, చాలా మందికి ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, ఆడియన్స్కి ఒక ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, అన్ని ఏజ్ గ్రూప్కి కనెక్ట్ అవుతుంది. ఐ వాంట్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, మై ప్రొడ్యూసర్స్, మై టెక్నీషియన్స్ అండ్ ఎస్పెషల్లీ యాక్టర్స్ శర్వాన్న, రాజశేఖర్ సార్ అండ్ మాల్విక అండ్ అదర్స్. నేను ఇప్పుడు శర్వాన్న గురించి మాట్లాడాలంటే ఐ థింక్ ఇంకొక 1 hour పడుతుంది. పర్లేదా? బికాజ్ తర్వాత మాట్లాడదాం అంటున్నాడు శర్వాన్. బికాజ్ అంటే నేను చెప్పడం ఈజీ అన్న వెయిట్ తగ్గాలి అని చెప్పడం, బట్ ద వే ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఇంత బ్యూటిఫుల్గా విజువల్ ఉంది అంటే బికాజ్ ఆఫ్ శర్వాన్న సార్. రాజశేఖర్ సార్ ఫస్ట్ టైం మీ కథ అయిపోయినప్పుడు భయమైంది, బట్ ఈజ్ వెరీ స్వీట్ హార్ట్ అండి, చాలా కంఫర్టబుల్. సార్ మార్నింగ్ షూట్కి వచ్చారు సార్, మీరు అది చెప్పాలి. నా కోసం 8:30కి బ్యాక్ లైట్లో కావాలంటే సార్ షూట్కి వచ్చారు. ఈ సినిమా కోసం ఎన్ని కాల్ షీట్స్ అడిగినా ఇచ్చారు. సో కంఫర్టబుల్ టు వర్క్ సార్. అండ్ మాల్విక, మీకు మాల్విక
సినిమా చూస్తే తెలుస్తుంది ఎందుకు మాల్వికని తీసుకున్నా అని చెప్పి సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ మాల్విక. సో దిల్ రాజు సార్ గురించి స్పెషల్గా చెప్పాలి, బికాజ్ నేను ఇంతవరకు సార్ని గెలవలేదు. ఫస్ట్ టైం నేను చూసింది ఎడిట్ సూట్లో మన వంశీన్న ఫోన్ చేసి అభిలాష్ ఇలా దిల్ రాజు గారు సినిమా చూస్తారంట అంటే దాంట్లో ఏముందన్నా చూపిద్దామని చెప్పా. వచ్చారు, లోపలికి ఎడిట్కి వెళ్ళారు. బయట టెన్షన్, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు రిజల్ట్స్ ఉంటాయి చూస్తారా, బయట కూర్చున్నప్పుడు అది బఫర్ అవుతుంటుంది మనకు అప్పట్లో. అలా సార్ లోపల ఉన్నప్పుడు వచ్చిందా టెన్షన్. బట్ ఎప్పుడైతే సార్ బయటకు వచ్చి అభిలాష్ సూపర్ చాలా బాగా చేసేవన్నారో, అమ్మయ్య స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అంత హ్యాపీ అయిపోయాను నేను. అసలు నా టీం అందరు చెప్పా రాజు గారికి నచ్చిందంట అని చెప్పి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్ట్. సో ఫైనల్గా మీకు చిన్న ఏంటంటే, మనం అన్ని పోస్టర్స్లో హెల్మెట్ వేయలేదు, చాలామంది అడిగారు. సో చెప్తున్నా, మనకి హీరో ముఖ్యం చూసేటప్పుడు కాబట్టి ఐ వాంట్ టు లైక్ టెల్ దట్ ఫేస్ ఎమోషన్. స్పీడ్గా వెళ్ళడం ఇంపార్టెంట్ కాదండి, రైట్ డైరెక్షన్లో వెళ్ళడం ఇంపార్టెంట్. మీరందరూ బైక్ నడిపినప్పుడు ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి. యా, థ్యాంక్ యూ. ఎంజాయ్ ద ట్రైలర్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ట్రైలర్ చూసారా? నచ్చిందా? కొంచెం కొంచెం సౌండ్ పెట్టండి, సౌండ్. మర్చిపోయా, మళ్ళీ పెడతారేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ గైస్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బిగ్ ఈవెంట్ దట్ వీర్ డూయింగ్. అండ్ హైదరాబాద్తో ఆఫ్ కోర్స్ మొదలు పెడుతున్నాము. అండ్ మీ లవ్, మీరు ట్రైలర్కి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ప్రిటీ బేబీ సాంగ్ కూడా మీకు చాలా నచ్చింది. సో అభిలాష్ అండ్ వంశీ సార్ వల్ల both of us, Sarva and I, we're going to look very different in the film. And మీరు ట్రైలర్లో చూసినట్టు there's so much in the film and there's so much more. It was an incredible pleasure meeting and working with Rajsekhar sir. అది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీ అందరికీ తెలుసు, నాకు తెలియదు కాబట్టి. నేను ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేసి it was amazing. And ఇంకా ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఏంటి సక్సెస్ ఈవెంట్లో కలుద్దాం. అసలు మామూలు ఎనర్జీ లేదు బ్రో. థ్యాంక్ యూ. 1 2 3 థ్యాంక్ యూ గైస్. ఇది ట్రేడ్ మార్క్, ఇది ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేదారు. అందరికి నమస్కారం. హాయ్ బాయ్స్. ఇదేంటి వాసుని స్లోగన్ ఇది? సరే, 2026 వచ్చి ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ మధ్యలో మీరు చాలా సినిమాలు చూశారు, చాలా హిట్ అయినాయి. మీకు నచ్చిన సినిమాలు ఏంటో చెప్పండి. జనవరి నుంచి రిలీజ్ అయిన సినిమాలు: యుగంధర్, దురంధర్, నారి నారి నడుము మురారి, మనశంకర్ వరప్రసాద్, ఉస్తాద్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఒకప్పుడు మేము సినిమా తీసి రిలీజ్ చేసేటప్పుడు చాలా, ఇందాక అభిలాష్ అన్నాడు కదా నా గురించి టెన్షన్ పడ్డాడని. ఇప్పుడు ప్రతి సినిమాకు మీరు మమ్మల్ని అలా టెన్షన్ పెడుతున్నారు. సినిమా రిలీజ్ వరకు కాదు, ఫస్ట్ ఏదైనా ప్రోమో ఇవ్వగానే మీకు నచ్చుద్దా లేదా, నచ్చలేదానికి అక్కడే డిసైడ్ చేస్తున్నారు ఈ సినిమాకు థియేటర్కి వెళ్ళాలా వద్దా అని. అంటే మాకు సినిమా తీసే వాళ్ళకు మీరు ఇప్పుడు చాలా ఛాలెంజెస్ విసురుతున్నారు కోవిడ్ తర్వాత. దానికి మా యంగ్ ప్రొడ్యూసర్స్, అంటే నేను యంగే, అంటే ఇందాక వాసు అన్నాడు కదా, బన్నీ వాస్ అండ్ యువి వంశీ ఫస్ట్ ఆర్య సినిమాతో సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ యువి వంశీ. అప్పటికి ఇంకా బన్నీ వాసు కాలేదు వాడు. బన్నీ మెల్లిగా అయిన తర్వాత బన్నీ వాసు అనే ట్యాగ్ లైన్ కూడా నేనే ఇచ్చా, ఏమని పిలవాలి వాసు అని. సో ఈరోజు అటు వాసు GA2లో కానీ వంశీ టు యూవీలో సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తూ ముందుకెళ్తున్నారు. పోతే బన్నీ వాసుకేమో రైట్ సైడ్ బన్నీ ఉన్నాడు, వంశీకేమో లెఫ్ట్ సైడ్ ప్రభాస్ ఉన్నాడు. సో అలా వాళ్ళు సినిమా పైన ఇంట్రెస్ట్తో ఇద్దరు అలా ప్రొడ్యూసర్స్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ అవ్వడం, లైక్ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సక్సెస్ఫుల్గా సినిమాలు తీయడానికి మెయిన్ పంతా స్టోరీ.
వాళ్ళిద్దరు కూడా స్టోరీల్ని పట్టుకొని కొత్త డైరెక్టర్లతో కూర్చొని వర్క్ చేయించు సినిమాలు తీసిన సినిమాలన్నీ సక్సెస్ఫుల్ రైట్. శర్వాతో యూవీలో ఇది 4th ఫిలిం. రన్ రాజా రన్ కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, అండ్ మహానుభావుడు కానీ అన్నీ. ఇప్పుడు ఈ బైకర్ గురించి లాస్ట్లో మాట్లాడతా. సో ఇలా మంచి సినిమాలు వచ్చేటప్పుడు అటు వంశీ అండ్ టీమ్ ఇటు సినిమాలో స్క్రిప్ట్ని పట్టుకున్నప్పుడు డైరెక్టర్స్తో కూర్చుండి వర్క్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు. అది నా ఫార్ములా. నేను కూడా ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పి మళ్ళీ ఇప్పుడే ట్రాక్ ఎక్కాను. సో ఎక్కేసా డోంట్ వరీ, వచ్చేస్తున్నాం. సో అలా అంటే కథల్ని నమ్ముకొని రైట్ టీంతో వర్క్ చేసినప్పుడు వాళ్ళ కెరియర్లో ఎప్పుడు మిస్ఫైర్లు కొట్టలే, నేను కూడా ఎప్పుడు మిస్ఫైర్లు కొట్టలే. సో దట్ ఈస్ అ ఇన్స్పిరేషన్ ఫర్ వాళ్ళకి. అలాగే కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా చాలామంది పంతాలో వెళ్ళిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్గానే ఉంటారు. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మిర్చి సినిమా తీసినప్పుడు వంశీ ఫస్ట్ ఫిలిం నాకు కథ వినిపించాడు. తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత యాబిట్ రూమ్లో సినిమా చూపించాడు. ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత సినిమా చూపించాడు. అలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే వాళ్ళం. నేను అలాగే అంతకుముందు నేను ఆర్య ఆట అన్న తర్వాత అరవింద్ గారికి వీళ్ళందరికీ మేము కథలు వినిపించడము, ఒపీనియన్ తీసుకోవడము, షేరింగ్ ఉండేది. సరే ఎవరి లైఫ్లో వాళ్ళని బిజీ అయిపోయాక నాకు తెలిసి ఎక్స్ప్రెస్ రాజా లాస్ట్ అనుకుంటా నేను చూసింది. దాని తర్వాత వంశీ నాకు ఏ సినిమా చూపించాలి, ఆఫ్టర్ లాంగ్ టైం బైకర్ సినిమా అన్న నువ్వు చూడు అని చూపించాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైతే ఇందాక అభిలాష్ చెప్పినప్పుడు నా వంశీ సినిమానో వాసు సినిమానో నేను ఈజీగా గెట్ చేయగలుగుతాను. నేను మీలాగా అక్కడ కుర్చీలో కూర్చొని చూస్తాను, నాకేం ఎమోషన్ ఉండదు. సో నా సినిమా ఎప్పుడన్నా వాళ్ళు చూడాలనుకున్నప్పుడు వంశీ కానీ వాసు కొంచెం మేనేజ్ చేస్తాడు, కానీ వంశీ నాలాగే ముఖం మీద చెప్పేశాడు అన్న బాగుంది బాగాలేదు అని, మోమాటం ఉండదు. సో ఈ బైకర్ చూసినప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యావిడ్ రూమ్లో నేను సినిమా చూసినప్పుడు అభిలాష్, ఫస్ట్ క్రెడిట్ అభిలాష్కి. ఎందుకంటే ఒక డైరెక్టర్గా తను అనుకున్నది అచీవ్ చేయగలిగాడు. దానికి ఆ ఎమోషన్స్ కానీ ఆ బైక్స్ పైన తీసిన ఇందాక సౌండ్ అన్నాడు కదా, ఇప్పుడు అడిగాను నువ్వు యావిడ్ రూమ్లో చూపించేసావు, అలా కాదు నేను ఫుల్ స్క్రీన్లో సినిమా చూడాలి, ఆ సౌండ్ ఏంటి, నీ విజువల్స్ అక్కడ చూసిన దానికి థియేటర్కి డబుల్ అవుతుంది. మామూలుగా మన టీవీలో చూసినప్పుడే ఉండే ఎక్స్పీరియన్స్ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు సౌండ్ కానీ విజువల్స్ కానీ చాలా మారుతాయి. దానికోసం నేను వెయిటింగ్. సో యావిడ్లో చూసినప్పుడు ఐ లైక్ ద ఫిలిం. నాకు ఇందాక అభిలాష్కి వంశీకి రెండే నాకు అనిపించినవి ఫ్రెష్గా చూసాను, నాకు స్టోరీ తెలియదు. 2 కరెక్షన్స్ అనిపించినవి చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా చేసుకొని నాకు వంశీ ఫోన్ చేశాడు, అన్న మీకు అనిపించే చేశానని. సో దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు సూపర్ హిట్. అట్లా లేదమ్మా, మీరు అదేం లేదు, మార్నింగ్ షో చూసి మళ్ళీ మీరే అంటారు. ఇప్పుడు నన్ను కూడా తిట్టుకుంటారు రేపు మీకు నచ్చలేదు అనుకో. అది నాకు క్లారిటీ ఉంది. ఈ సినిమా సూపర్ హిట్. మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇందాక అభిలాష్ చెప్పినట్టు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సూపర్. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ సూపర్. విజువల్స్, బైక్తో రేస్ చేసిన ఎపిసోడ్స్ సూపర్. అండ్ ఇలా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 2.5 hours ఫిలిం. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చూశారు. మ్యూజికల్గా జిబ్రాన్ ఇస్ గివెన్ ఇస్ వెరీ గుడ్. యువరాజ్ విజువల్స్, ఇలా ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేశారు ఈ సినిమాకి, ఆల్ టెక్నీషియన్స్. అది ఎప్పుడు సాధ్యమవుద్దంటే అప్కమింగ్ తనకు సెకండ్ ఫిలిం డైరెక్టర్ కాబట్టి అది రాసుకొని అనుకున్నది తీసుకునే వరకు యువి వంశీని కూడా బాగా కష్టపెట్టాడు. అలాగే వాళ్ళ యాక్టర్స్ని కూడా కష్టపెట్టారు. స్పెషల్గా ఇందాక రాజశేఖర్ గారి గురించి కూడా మాట్లాడతాను నేను. చెప్పారు ఇందాక అభిలాష్ 8:30కి వచ్చేవారని. అంటే మా ఇండస్ట్రీలో కొన్ని నడుస్తూ ఉంటాయి, రకరకాల రూమర్స్ ఉంటాయి, దాన్ని క్లియర్ చేశాడు అభిలాష్. సో శర్వా, అక్కడి నుంచి శర్వాకి వస్తే ఎంత మేకోవర్ అయ్యాడు అసలు. నేను ఆ మధ్య చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము శతమానం భవతి కానీ జాను 2 సినిమాలు చేశాము శర్వాతో మా సంస్థలో. సో శర్వా అయిన మేకోవర్ బికాజ్ ఆఫ్ ఈ క్యారెక్టర్కి కావాల్సిన బైక్ రేస్ కావాల్సిన ఆ వెయిట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని డైరెక్టర్ అడిగాడని శర్వా ఈజ్ డన్ ఈజ్ అ గుడ్ జాబ్. అంటే పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ సూపర్. లుక్స్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్. శర్వాని స్క్రీన్ మీద మీరు ఆల్రెడీ సాంగ్స్లో దీంట్లో చూశారు కదా, అలా అద్భుతంగా శర్వా మేక్ ఓవర్ అయ్యాడు. అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ దగ్గర కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషన్స్, ఈ బుడ్డోడు వీడు ఉన్న స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉన్నా ఇందాక ఎలా అయితే మాట్లాడాడో స్క్రీన్ మీద కూడా అలాగే ఎమోషన్స్ సూపర్గా పండించారు ఎమోషన్స్.
అది ఓన్లీ బికాజ్ ఆఫ్ డైరెక్టర్ తను రాసుకుంది స్క్రీన్ మీదకి వచ్చేలాగా చేశాడు. దానికి నో డౌట్ ఫస్ట్ డైరెక్టర్ తను అనుకున్నది తెచ్చుకోవడానికి అందరితో యాక్ట్ చేయించుకోవడం అనేది అది ఓన్లీ డైరెక్టర్ జాబ్. యువర్ డన్ ఈజ్ వెరీ గుడ్ జాబ్ అభిలాష్. వాసు నువ్వేదో ఆశపడుతున్నావు, బట్ వెయిట్ చేయి ఒక 2 years అంటే అభిలాష్కి ఏదో చెక్ ఇస్తాను. సో అలాగే అదర్ యాక్టర్స్తో పాటు రాజశేఖర్ గారు, ఇందాక 2.0 అని వాసు ఎవరు అన్నారు. ఎస్, రాజశేఖర్ గారిని ఈ స్టేజ్ పైన ఉన్న దాంట్లో ఫస్ట్ సీనియర్ ఆయన, సెకండ్ సీనియర్ నేనే. సో రాజశేఖర్ గారిని అన్ని రకాలుగా చూసాం. ఈ సినిమాలో ఒక ఫాదర్గా, ఒక శర్వాకు ఒక కోచ్గా తను చేసిన పర్ఫార్మెన్స్లో కానీ ఆ స్ట్రిక్ట్నెస్, కోచ్ అంటే ఎలా ఉండాలి అలా ఉండాలి కదా, దానివల్ల చేసింది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్ కానీ ఇస్ సూపర్. అండ్ ఫాదర్ అండ్ సన్, అండ్ ఇప్పుడే రివీల్ చేద్దాము, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓపెన్ అయినప్పుడు మేము రేపు కథల్లో మీ దగ్గరికి ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతాం. ఓకే, రాజశేఖర్ గారిని క్యారెక్టర్లో అడగొచ్చు అని. సో మీరు ఇలా ఇండస్ట్రీకి మళ్ళీ 2.0గా రావడం చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్. అండ్ యువి వంశీ, మొన్న ఈ మధ్య నేను ఇందాక కథ గురించి మాట్లాడాను కదా, సంతోష్ శోభన్తో, నాకన్నా ముందు మీరే చెప్పేస్తారు కదా. సో ఒక మళ్ళీ చిన్న సినిమా తీసి ఎలా అయితే రీచ్ అయ్యాడో, ఈ సినిమాతో మళ్ళీ ఈజ్ గివింగ్ ద వెరీ గుడ్ ఫిలిం ఫర్ ఆడియన్స్, ఫర్ ఇండస్ట్రీ. మా ఇండస్ట్రీకి ఏంటంటే సినిమాలు ఆడుతూ ఉంటే మాకు ఎనర్జీ ఎక్కువ వస్తుంది, మాకు సినిమాలు ఆడుతూ ఉండాలి. సో థ్యాంక్ యూ వంశీ. April 3rd నేను మాట్లాడిన అన్ని నిజాలు రేపు మీరు చూసినప్పుడు వస్తాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిల్ రాజు. సో అఫ్ కోర్స్ ఇందాక మనం పాడిన పాటలన్నీ మంచి ఆయుధం సినిమాలో పాటలు అనమాట. సూపర్ హిట్ ఆల్బమ్ అది. ఆయుధమైన, శేషు అయినా, సింహరాశి అయినా ఆయన మార్క్ క్రియేట్ చేశారనమాట. సో ఇప్పుడు జనరేషన్ మారినా కూడా ఆయన పేరు అందరికీ తెలుసు ఆయన పర్ఫార్మెన్స్ ద్వారా. అండ్ దీని తర్వాత ఇందాక బనివాస్ గారు అండ్ దిల్ రాజు గారు అన్నట్టు, సో 2.0 పర్ఫార్మెన్స్తో మనందరినీ పలకరించడానికి, బోలెడని ఎమోషన్స్ పంచిపెట్టడానికి శర్వా గారికి అండ్ అలాగే రాజశేఖర్ గారికి ఉన్న ఆ కెమిస్ట్రీని మనం బైకర్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. బుల్లెట్ సునీల్గా బైకర్ సినిమాతో మన ముందుకు రాబోతున్న డాక్టర్ రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ ఒప్పుకునేప్పుడు, కథ విన్నప్పుడు, నేను చాలా కథలు విన్నాను. నాట్ హీరోగా మాత్రం కాకుండా ఏమైనా క్యారెక్టర్ రోల్స్ కూడా చెయ్యాలి అని అనుకున్నాను. వచ్చే వాళ్ళ దగ్గర అందరిని అడుగుతూ ఉన్నాను. నాకు సరిగైన సబ్జెక్ట్ రాలేదు. ఆఫ్టర్ 2 years 3 years తర్వాత నాకు అభిలాష్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్పగానే నాకు చాలా నచ్చింది. కానీ అయ్యో, మనం సర్వానంద్ గారి సినిమాకి వెళ్ళి చేస్తున్నాము, మన సెకండ్ హీరోనే కదా అన్నట్టు అనుకున్నాను. తర్వాత నేను, నా పిల్లలు, జీవిత అందరూ మాట్లాడుకుని, అవును మీరు చెయ్యాలనుకుంటున్నారు, అలాగే ఉంటుంది, చెయ్యండి అన్నట్టు చెప్పి చేయించారు. చేయించిన తర్వాత మొన్న నేను థియేటర్కి సినిమాకి వెళ్ళినప్పుడు, అప్పుడు సార్ ఎప్పుడు సార్ మీ సినిమానే కనపడలేదు, ఎప్పుడో వస్తుంది సార్ అంటే, నెక్స్ట్ బైకర్ వస్తుంది చూడండి నా సినిమా బైకర్ అనగానే, సార్ సర్వానంద్ గారి ఫిల్మ్ కదా సార్ అన్నారు. ఏంట్రా నా సినిమా అంటున్నా, సర్వానంద్ గారి సినిమా అంటున్నారు. అవునవును సర్వానంద్ గారి సినిమా. తర్వాత నేను చెప్పడం అంతా, సర్వానంద్ గారి సినిమాలో నేను ఉన్నాను, మీరు చూడండి థియేటర్లో అన్నట్టు నేను చెప్తూ ఉన్నా. ఇది కొత్తగా ఉన్నా కూడా ఇప్పుడు దిల్ రాజు గారు, బన్నీ వాసు గారు వీళ్ళందరూ మాట్లాడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క అయ్యో సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయామే అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా అమ్మాయిల ఒకటే అన్నారు, డాడీ అదంతా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడంతా లేదు, అందరూ ఒకటే, సో మీరు సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్తో అనుకోవద్దు అని నా పిల్లలు అన్నారు. సో ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోయాను. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కువ సినిమాలు నన్ను పెట్టుకోండి.
మంచి క్యారెక్టర్ తీసిరండి. ఐ వాంట్ డూ. అండ్ సర్వా గారి గురించి చెప్పాలి. వెరీ స్వీట్ పర్సన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. చాలా అందుకే నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరోలాగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా సూపర్ ట్రీట్మెంట్, యూవీ క్రియేషన్స్. నేను ఒక హీరోలాగానే వెళ్ళాను, హీరోలాగానే వచ్చాను. ఆయన ఒక హీరోలాగానే నన్ను చూసుకున్నారు. ఇట్స్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. అండ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ April 3rd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కొడుకు హీరో అయితే తండ్రి కూడా హీరోనే సార్. థ్యాంక్ యూ సో మచ్. నా ఉన్న ఫీలింగ్ ఎలా వచ్చింది, ఎలా పోతుంది అని చెప్తున్నా. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ గుడ్ లక్. అండ్ బాడీ రోల్ పరంగా ఆ డెడికేషన్ అండ్ ప్రతి పాత్రలో ఆ ఇంటెన్స్. సో శర్వా ప్రస్థానం నుంచి, సో రణరాజా రన్ నుంచి నారి నారి నడుమ మురారి వరకు శర్వా వారేవా అంటూనే ఉంటారు మీరు ఎప్పుడు కనిపించినా. సో బైకర్తో మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్న శర్వా గారు. మాట్లాడే ముందు అభిలాష్ గారు ఏదో యాక్ట్ చేయాలనుకుంటున్నారు. సార్ మీరు ఎప్పుడైనా హీరోనే సార్, అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఎప్పుడు హీరోనే సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు మన హీరోకి బైకర్ గా మనల్ని పలకరిస్తున్న శర్వా గారికి చేద్దాం మైక్. హలో హలో వాట్ బాయ్స్, మీడియా మిత్రులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. సార్ మొన్న ప్రభాస్ అన్న చెప్పాడు, సీనియర్స్ తర్వాతే మేము సార్, ఎప్పుడో మీరే ముందు మేము వెనకాల నడుస్తూ ఉంటాం. సో మీ పైగా ఏ మాత్రం జలసే లేదు నాకు. మీరంటే నాకు చాలా ఇష్టం. కానీ అది మీరు నాకు చాలా ఇష్టం. ఓకే. అండ్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం సార్. ఎప్పుడు సీనియర్సే అంతే. అంతే 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 మాట్లాడి. రాజన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఇందాక మీరు చెప్పింది 200% రైట్ అన్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి అందరికీ తెలుసు. అండ్ ఇలా స్క్రిప్టులు రాంచి వాళ్ళు వర్క్ చేసి ప్రతిరోజు ప్రొడ్యూసర్ సినిమా సెట్లో ఉండి దగ్గరుండి చూసుకుంటే ప్రొడక్షన్లు పెరగవు, మంచి సినిమాలు తీయగలరు. సో 200% అన్న. బికాజ్ నాకు బాగా గుర్తు, శతమానం అప్పుడు పాటలన్నీ దగ్గర కూర్చుని రాంచుకుంటూ ఉండేవాడు. సో దట్ ఈస్ డెడికేషన్ దట్ ఎ ప్రొడ్యూసర్ నీడ్స్, అండ్ వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ ఆల్ యూ గైస్. అండ్ అలానే వంశన్న ఎప్పుడు ఈవెన్ అన్ని సాంగ్స్ ఆయనే కొట్టించుకుంటాడు, రాయించుకుంటాడు. బాయ్ వంశీ బాయ్. సో వాసు గారు మీరు కూడా అలా చేస్తారని తెలుసు. సో ఇలా ప్రొడ్యూసర్లు మీరు మాకు కొంచెం వెనకాలండి ఈ మంచి కథలు పంపించి బడ్జెట్లో తీసి మీ డబ్బు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ బాగా ఆనందించేది మా హీరోలమే. అండ్ ఇప్పటికి ఇంకా మేము మా టీం గురించి నేను పొగుడుకోం. ఒకటి చెప్తా, మొన్న చెప్పి హిట్ కొట్టా, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నా. ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత గొప్ప సినిమా తీసాం. April 3rd కలుద్దాం, అప్పుడు మాట్లాడతా దాని సంగతి ఏంటో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.